అదనంగా విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు అవుతుంది మీరు పెడితే. ఒక రోజుకు 3 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి 800 మెగావాట్లు అంటే దట్ ఈజ్ ఈక్వలెంట్ టు 3 కోట్ల యూనిట్ల కరెంటు. 3 కోట్లు ఇంటూ 3 రూపాయలు అంటే ఎంత? 9 కోట్లు. అంటే రోజుకు అదనంగా ఎన్టీపీసీ నుంచి కరెంటు వాళ్ళు ఇస్తమానంగా తీసుకోకుండా నువ్వు రామగుండంలో ప్లాంట్ పెట్టి నువ్వు ఉత్పత్తి చేస్తే రోజుకు 9 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. నీ జేబులకి వెళ్ళైతే పెట్టవు కదా, ఆ బిల్లు ఎవరికి వేస్తావు? ఆ కరెంటు బిల్లు ప్రజల మీద వేస్తావు. రోజుకు 9 కోట్లు. సరే, సంవత్సరానికి ఎంత అవుతుంది 9 కోట్లు అంటే? రోజుకు 9 కోట్ల చొప్పున సంవత్సరానికి 3285 కోట్లు ఖర్చు అవుతుంది. ఏ పవర్ ప్లాంట్ అయినా అగ్రిమెంటు 25 ఏళ్ళు 25 ఇయర్స్కి ఉంటుంది. అంటే 25 ఏళ్లకు సంవత్సరానికి 3285 కోట్ల రూపాయల చొప్పున లెక్క పెడితే 82,000 కోట్ల రూపాయల అదనం భారం ఈ రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. మేము అంటున్నది అదే కదా. ఇప్పుడు నీ కమిషన్ల కోసమో నీ 30%కో నీ 40% కోసం ఈ రాష్ట్ర ప్రజల మీద 82,000 కోట్ల రూపాయల భారం ఎందుకు వేస్తున్నావు మిస్టర్ బట్టి విక్రమార్క అని సూటిగా అడుగుతా ఉన్నా. 4 రూపాయల 12 పైసలకు ఎన్టీపీసీ ఇస్తుండగా నువ్వు ప్లాంట్ కట్టి 7 రూపాయల 70 పైసలకి ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నావు? ఒక దిక్కు పైసలు లేవు, అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయినట్లక చూస్తున్నాడు అంటాడు నీ ముఖ్యమంత్రి. అరే మా తులం బంగారం ఏమైపోయాయి, అవ్వతాతలకు 4,000 పింఛన్ ఏమైపోయాయి, అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఏమైపోయాయి అంటే పైసలు లేవు అంటావు. మరి ఇప్పుడు ఈ ప్లాంట్లు 3 కట్టాలంటే నువ్వు 25% పెట్టాలి కదా. 10-15 వేల కోట్లు ఏడికెళ్ళి తెస్తావు? అప్పులు ఏడికెళ్ళి తెస్తావు? మిత్తిలు ఏడికెళ్ళి కడతావు? అప్పు లేదు, అసలు లేదు, మిత్తి లేదు, ఏది లేకుండా సగం ధరకు ఎన్టీపీసీ ఇస్తామంటే ఎందుకు వద్దంటున్నావు అని నేను సూటిగా అడుగుతున్నా. ఎందుకు వద్దంటున్నావు అంటే నీ 30% కమిషన్ రాదు. ఎన్టీపీసీ కరెంట్ ఇస్తుంది, నువ్వు పైసలు కట్టాలి. నువ్వు ప్లాంట్ కడితే నీకు తిన్న 30% 40% కమిషన్ ఉన్నది కదా. అందుకే బూస్టప్ చేసిండ్రు, ప్లాంట్లు కడతామంటున్నారు. ఇప్పుడు ఎన్టీపీసీది ఇంకా తొందరగా వస్తుంది కరెంటు. నువ్వు ఇప్పుడు ఆలు లేదు, సూళ్ళు లేదు, నువ్వు కట్టాలంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది. ఎన్టీపీసీ తయారున్నది ఏడాది లోపల ఇస్తా అంటుండు. తయారున్న కరెంటు, తక్కువ ధరకు వచ్చే కరెంటు, పెట్టుబడి లేకుండా వచ్చే కరెంటు వద్దంటావు. 5 ఏళ్ల తర్వాత వచ్చే కరెంటు, ఎక్కువ ధరకు వచ్చే కరెంటు, పెట్టుబడి పెట్టే కరెంటు ముద్దంటావు. ఇది ఎక్కడి పద్ధతి? ఎవరి కోసము? నువ్వు చేసే తప్పుల వల్ల ఈ రాష్ట్ర ప్రజల మీద 82,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ 82,000 కోట్ల భారం ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలు విద్యుత్ బిల్లుల రూపంలో చెల్లించాలి? రేపు కరెంటు బిల్లులు పెరుగుతాయి కదా, ఈ బిల్లులన్నీ ప్రజలు కదా కట్టాల్సి.